ఈ మొక్క పసుపు మొక్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది పసుపు మొక్క కాదు, ఇది మామిడి అల్లము. మామిడి అల్లం అంటే కొమ్ము పసుపు కొమ్ము లాగానే ఉంటుంది, కానీ టేస్ట్ మామిడికాయను అల్లము కలిపి తింటే ఎలాంటి టేస్ట్ వచ్చిద్దో అలాంటి టేస్ట్ వస్తుంది. మామిడికాయ లాగా టేస్ట్ వస్తుంది, వాసన కూడా మామిడికాయ లాగా వస్తుంది. ఇది పూలు కూడా పూసింది, ఎంత బాగున్నాయో పూలు అయితే, మామిడి అల్లం పూలు. ఇది పసుపు మొక్క లాగానే ఉంటుంది, కానీ పసుపు మొక్క కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఆకులు కూడా పసుపు మొక్క కంటే ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. ఈ పసుపు కూడా ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి, అదే విధంగా మామిడి అల్లానికి కూడా వచ్చినాయి ఫ్లవర్స్. ఇది నార్మల్ అల్లం, ఈ చిన్నగా ఉన్న ఆకులు ఉన్నాయి కదా, అది నార్మల్ అల్లం అనమాట. ఇది పసుపు, ఈ పసుపు మొక్కలు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, వాటి ఆకులు కూడా చిన్నగా ఉన్నాయి. ఇది మామిడి అల్లం అండి. మామిడి అల్లం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అల్లం దుంపలకి ఈ విధంగా బుడపలు వచ్చినాయి వేరుకి. ఇది దుంప, ఇది మొత్తం దుంప, అల్లం దుంప. దుంపకి వేరుకి బుడపలు వచ్చినాయి కదా ఈ విధంగా. వీటిని ఏం చేయడం అనేది తెలియదు, ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. వీటిని మళ్ళీ నాటుకోవచ్చా, వీటిని తినొచ్చా అని చెప్పండి తెలిసిన వాళ్ళు. మామిడి అల్లంతో పచ్చడి చేసుకోవచ్చు, అల్లం పచ్చడి. ఇంకా నిల్వ పచ్చళ్ళల్లో అల్లం రుబ్బి పెట్టుకోవచ్చు. మనము ఆవకాయ పెట్టుకుంటాం కదా, మామిడికాయ ఆవకాయ, టమాటా ఆవకాయ పెట్టుకున్నప్పుడు అందులో ఈ మామిడి అల్లం వేస్తారనమాట, మంచి టేస్ట్ వస్తుంది. మామిడికాయ అల్లము కలిపి తింటే ఏ విధమైన టేస్ట్ ఉంటుందో ఇది ఆ విధంగా ఉంటుంది. చూడండి, మళ్ళీ మొలకొచ్చింది, ఎగురొచ్చింది మామిడి అల్లానికి. ఇది దుంప, ఇది మొత్తం దుంప. నేను ఇక్కడ ఫస్ట్ విత్తనం పెట్టినది, ఇది విత్తనం పెట్టిన ముక్క. ఇది వల్లిపోయినట్టుంది చూడండి. ఈ ముక్క నుంచి ఈ దుంప తయారైంది. దానికి మళ్ళా చిన్న వేరు వచ్చింది, వేరు నుంచి ఈ విధంగా మళ్ళీ మొక్క వచ్చింది. దీనిని మళ్ళీ పెడతాను భూమిలో, చూద్దాము మనకు సక్సెస్ అవుతుందా అని. అందుకే ఇట్లా జాగ్రత్తగా తీసిన తవ్వేటప్పుడు. ఇది అల్లం కాదు, పసుపు, అచ్చం పసుపు లాగానే ఉంది అనుకుంటారేమో, కానీ ఇది అల్లమే. తింటే మాత్రం అల్లం టేస్ట్ వస్తుంది. మనం అన్నం తిన్నాక ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుంటే తొందర డైజెషన్ అవుతుంది. చూడండి, సేమ్ ఇది పసుపు ఆకుల లాగానే ఉంది కదా. కంటితో చూసినది ప్రతిదీ నిజం కాకపోవచ్చు కదా. అక్కడ ఏ ఒకటి ఉంటే మనకి ఇంకొకటి కనిపించవచ్చు. చాలామంది అన్నారు ఇది అల్లం కాదు, ఇది పసుపు అని. కానీ నేను దాన్ని తీసినాక టేస్ట్ చూపించిన వాళ్ళకి, అవును అల్లం లాగానే టేస్ట్ ఉంది, భలే ఉంది, మేము ఎప్పుడు చూడలేదు అసలు ఇది అన్నారు. ఈ పువ్వు కూడా పసుపు పువ్వు లాగానే పూసింది, ఎంత బాగున్నాయో పువ్వులు అయితే. కానీ ఈ పువ్వులు తీసి మనము డెకరేషన్ లాగా వాడుకోవచ్చు, కానీ నేను తీయలేదు, అట్లనే ఉంచేసిన. ఈ అల్లం అంటే గిట్లుంటుంది కదా అని అన్నారు.